హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 10th జూన్త్న 10th జూన్ జరిగిన షిఫ్ట్ 3కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అప్ అయితే ఆ తర్వాత షిఫ్ట్లకి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో 10వ తారీఖు జూన్ అడిగిన షిఫ్ట్ 3 పేపర్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? సో 1కి 2 సార్లు ఈ క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, జాగ్రఫీ పాలిటీలో ఏ సెక్షన్స్ని ఎక్కువగా టచ్ చేస్తున్నాడు అనే విషయం మీద కాస్త అబ్జర్వేటివ్గా మీరు గమనిస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుద్ది. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఏ క్వశ్చన్స్ అడిగాడో ఎగ్జామ్లో జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భగీరథ, నెక్స్ట్ అలకనంద. భగీరథ, అలకనంద ఈ రెండు నదులు కూడా కలుస్తాయి అన్నమాట. ఈ రెండు నదులు కలిసే ప్రయాగ ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ దేవప్రయాగ. దేవప్రయాగ అనే ప్రాంతంలో ఈ రెండు నదులు కూడా కలుస్తాయి అన్నమాట. ఓకేనా? సో భగీరథ, అలకనంద రెండు నదులు కలిసి ఫామ్ అయిన నది ఏంటి అంటే గంగా నది. గంగా నది అనమాట. దీని లెంత్ 2525 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో భగీరథ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గంగోత్రి నుంచి వస్తుంది. అదే అలకనంద ఎక్కడి నుంచి వస్తుందని అనుకోండి, బద్రీనాథ్. సో బద్రీనాథ్ అనే ప్రాంతం నుంచి అలకనంద, గంగోత్రి నుంచి భగీరథ. ఇవి రెండు కలిసి ఫామ్ అయ్యేది గంగా నది. సో నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా అన్నా కూడా గంగా నది చెప్పాలి. సో కలిసే ప్రాంతం అడిగాడు కాబట్టి ఆన్సర్ దేవప్రయాగ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఖేలో ఇండియా గేమ్స్ ఆడిన అథ్లెట్స్లో ఎంతమంది ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళారు? అని అడిగారంట. సో ఆన్సర్ ఎంత అంటే 28 అనమాట. సో 28 స్పోర్ట్స్ పర్సన్స్ ఖేలో గేమ్స్ నుంచి, అంటే వాళ్ళు ఖేలో గేమ్స్ ఆడారు, అక్కడి నుంచి వాళ్ళు ప్యారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించారు. ఓకేనా? సో ఈ సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ మనకు 2024లో, అంటే లాస్ట్ 2024లో ప్యారిస్లో జరిగినాయి అనమాట. ఓకేనా? సో మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది అథ్లెట్ వెళ్ళారని అడిగారు అనుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 117 మంది వెళ్ళారు. ఓకేనా? 117 మంది మన భారతదేశం నుంచి ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళారు. కానీ ఖేలో ఇండియా గేమ్స్ నుంచి అంటే మన ఇండియాలోనే ఖేలో ఇండియా గేమ్స్ ఆడి వాటి నుంచి వెళ్ళిన వ్యక్తులు ఎవరు అంటే 28 మంది అన్నమాట. ఓకేనా? తర్వాత క్వశ్చన్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి అని అడిగారు. సో ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 18. ఓకేనా? బిరుదుల రద్దు. సో ఎవరు కూడా బిరుదులు పెట్టుకోకూడదు, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనమాట. అంటే వాటిని ఒక టైటిల్గా మనం మన పేర్ల ముందు పెట్టుకోకూడదు అని రాజ్యాంగంలో తెలియజేస్తుంది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో మనకి రైట్ టు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. ఓకేనా? ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా మనకి, రైట్ టు ఎడ్యుకేషను, రైట్ టు ఫ్రీడము, ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా పార్ట్ 3లో ఉంటాయి అన్నమాట. పార్ట్ 3లో ఉంటాయి, 12 నుంచి 35 ఆర్టికల్స్ మధ్య ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. తర్వాత 4వ క్వశ్చన్, ఎక్సర్సైజ్ కన్జర్ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలకు మధ్య జరిగింది అని అడిగారు. సో ఆన్సర్ ఏంటంటే ఇండియా వాజ్ కిర్గిజిస్తాన్కి మధ్య జరిగింది కన్జర్. సో కన్జర్ అనేది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది 12వ ఎడిషన్ జరిగింది. 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే కిర్గిజిస్తాన్లోనే జరిగింది. సో 2025 మార్చ్ అనమాట.
సో ఇట్ ఈస్ అ మార్చ్ కరెంట్ అఫైర్ బిట్. సో మార్చ్ కరెంట్ అఫైర్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు అనమాట. ఎక్సర్సైజ్ కన్సర్వ్ గుర్తుపెట్టుకోండి. ఆర్మీ ఎక్సర్సైజ్ కూడా బాగా అడుగుతున్నాడు. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ కంప్లీట్ లెంత్, వెస్టర్న్ ఘాట్స్ యొక్క కంప్లీట్ లెంత్, వాటి యొక్క పూర్తి పొడవు అడిగారు అని చెప్పారు. సో 1600 మీటర్స్ అన్నమాట. 1600 మీటర్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సింధు నాగరికతకి సంబంధించి సో నర్తకి విగ్రహము సంథింగ్ ఏదో చెప్పారు. సో నాకు అంత ఐడియా లేదు, ఇది మీరు బాగా చూడండి. క్వశ్చన్ ఏంటంటే నర్తకి విగ్రహం అన్నమాట. చూడండి చదువుతాను. సింధు నాగరికతకి సంబంధించిన నర్తకి విగ్రహం ఏ ప్రాంతంలో దొరికింది అని అడిగారంట. సో మొహెంజోదారో. సో ప్రాంతాల్లో ఉన్న వస్తువుల గురించి బాగా అడుగుతున్నారు కాబట్టి సింధు నాగరికత మీద కూడా ఒక అబ్జర్వేషన్ అనేది చేయండి. తర్వాత 1946 ఇంటీరియం గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇంటీరియం గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడిగారు. ఇంటీరియర్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఇన్ 1946 అనమాట. ఇంటీరియర్ గవర్నమెంట్ అనేది మనకి ఇంటీరియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని 1946లో ఫామ్ అయింది. దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే తాత్కాలిక ప్రభుత్వం అంటారు. ఏమంటారు? తాత్కాలిక ప్రభుత్వం అన్నమాట. ఓకేనా. సో 1946 క్యాబినెట్ మిషన్ ద్వారా ఇది ఫామ్ అయింది అనమాట. సో మనం సొంతగా రాజ్యాంగం రాసుకునే వరకు భారతదేశంలో అంతా కూడా తాత్కాలిక ప్రభుత్వం కింద నడిచినాయి అనమాట, అన్ని విషయాలు కూడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. అశోక కింగ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా నాకు క్వశ్చన్ ఐడియా లేదు. అశోక కింగ్ ఈయన మౌర్య డైనస్టీ అనమాట. సో మౌర్య డైనస్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు. తర్వాత రీసెంట్గా హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ గెలిచిందనమాట. సో ఆ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి అని అడిగారంట. ఓకేనా. సో ఎన్ని సీట్స్ వచ్చినాయి అంటే 48 సీట్స్ అనమాట. సో అసలు హర్యానాలో మొత్తం ఉన్న సీట్స్ ఎన్ని? 90. మ్యాజిక్ ఫిగర్ ఎంత? /2 + 1 అనమాట. అంటే 45 + 1 46 రావాలి. కానీ బీజేపీ 48 దాకా వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఓకేనా. సో మనకి హర్యానా సీఎం ఎవరంటే నాయబ్ సింగ్ అనమాట. నాయబ్ సింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి రీసెంట్గానే జరిగినాయి అనమాట. ఎప్పుడు జరిగినాయి? అక్టోబర్ 2024లో మనకి హర్యానా ఎలక్షన్స్ జరిగినాయి. సో అప్పుడు కరెంట్ అఫైర్ పెట్టాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ షార్ట్కట్కి సంబంధించి సో కంట్రోల్ని ఉపయోగించుకొని బై యూజింగ్ కంట్రోల్ key how we can open windows. ఓకేనా. ఇలాంటి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారంట. సో కంట్రోల్ కీని ఉపయోగించుకొని విండోస్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు అని అడిగారంట. ఓకేనా. తర్వాత Ctrl+N. సో Ctrl+N అనే షార్ట్ కట్కి అర్థం ఏంటి అన్నారు. మీకు చెప్పాను. Ctrl+N అంటే న్యూ ఫైల్ లేదా న్యూ విండో అదనమాట. సో పవర్ పాయింట్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, MS వర్డ్ కావచ్చు. Ctrl+N అంటే మాత్రం న్యూ ఫైల్ అనమాట. Ctrl+T అని వచ్చింది అనుకోండి, న్యూ ట్యాబ్. ఆల్రెడీ నేను కంప్యూటర్ షార్ట్ కట్స్లో కంట్రోల్తో A నుంచి Z వరకు వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా. తర్వాత హైయెస్ట్ పీక్. సో హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అడిగారంట. సో అనైముడి. సో ఇది ఎక్కడుందంటే కేరళలో ఉంది. సో 2695 కిలోమీటర్స్ అనమాట. దీని ఓవరాల్ హైట్ మీటర్స్
2695 మీటర్స్ అనమాట. ఓకేనా. తర్వాత హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురాలో కూడా అడిగారని చెప్పారు. హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా, హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా. సో దాని పేరు ధూప్గర్ అనమాట. ధూప్గర్ గుర్తుపెట్టుకోండి. దాని లెంత్ 4436 మీటర్స్ అనమాట. సో రెండు హైయెస్ట్ పీక్స్ అడిగారని చెప్పారు. తర్వాత ఫ్రెంచ్ అనమాట. ఫ్రెంచ్ ప్రభుత్వం అంటే ఫ్రెంచ్, మన భారతదేశానికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు కదా. సో ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కంపెనీ ఫస్ట్గా వాళ్ళ కంపెనీని ఎక్కడ బాగా ప్రమోట్ చేసి పెట్టుకున్నారని చెప్పారు. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే పుదుచ్చేరి అనమాట. ఆన్సర్ పుదుచ్చేరి. సో ఫ్రెంచ్కి సంబంధించి అడిగారు. తర్వాత అర్బన్ పాపులేషన్ మీద ఎగ్జామ్లో అడిగారని చెప్పారు. 31.86% సంథింగ్ ఉండిద్ది అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్. వాటి మీద కూడా బాగా అడిగారు. సెన్సెక్స్ కింద అనమాట. ఇది 2011 సెన్సెస్. ఆల్రెడీ నేను సెన్సెస్ మీద వీడియో కూడా చేశాను. దాంట్లో మనం టోటల్ పాపులేషన్ మాట్లాడుకున్నాం. ఓకేనా. అర్బన్ రూరల్ అన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత 16వ క్వశ్చన్, కట్, కాపీ అండ్ పేస్ట్. కట్, కాపీ, పేస్ట్ ఇవన్నీ చేసినప్పుడు మనకి ఇమేజ్ కానీ డేటా కానీ ఒక చోట స్టోర్ అయ్యిద్ది. ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అని అడిగారు. సో స్టోర్ అయ్యే ప్రాంతం పేరు ఏంటంటే క్లిప్ బోర్డ్. మనం కూడా కీబోర్డ్ టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా విషయాన్ని కాపీ చేసామనుకోండి, కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడిద్ది అనమాట. సో కాపీ, ఆ కట్ చేసినవి ఆ క్లిప్ బోర్డ్ మీద ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే పేస్ట్ చేద్దాం అనుకున్నామో అక్కడికి వెళ్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్లోజ్ యాక్టివ్ విండో. సో క్లోజ్ యాక్టివ్ విండోని ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న విండోని మనం క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఏ షార్ట్ కట్ వాడతారు అని అడిగారు. సో Alt + F4 అనమాట. సో Alt + F4 అనే షార్ట్ కట్ వాడి మనం ఏం చేయొచ్చు, విండోని క్లోజ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ప్యాకింగ్ ఫుడ్స్ని ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మనం నైట్రోజన్ గ్యాస్ వాడతాం అన్నమాట ప్యాకింగ్లో భాగంగా. ఎందుకు నైట్రోజన్ గ్యాస్ వాడుతున్నారు అంటే టు సేవ్ ఫ్రమ్ ఆక్సిడేషన్, ఆక్సీకరణం చెంది లోపల ఉన్న చిప్స్ పాడవకుండా లేకపోతే తినే పదార్థాలు పాడవకుండా మనం నైట్రోజన్ గ్యాస్ నింపుతున్నాం అన్నమాట. ఓకేనా. తర్వాత క్వశ్చన్, 100 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్లు వర్షపాతం పడే అడవులు ఏ రకమైన అడవులు అని అడిగాడు. ఏ రకమైన అడవులు, వాటిని ఏమని పిలుస్తారు అంటే ట్రాపికల్, మాయిస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్. అర్థమైందా. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులకి వర్షపాతం 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య ఉండిద్ది అనమాట. ఓకేనా. తర్వాత ఏమడిగారంటే రీసెంట్గా వన్ హార్న్డ్ రైనో కౌంట్ అంటే ఒంటి కొమ్ము కలిగిన ఖడ్గమృగాల సంఖ్య రీసెంట్గా 51కి పెరిగింది. సో 51కి పెరిగింది కదా, ఆ పెరిగిన రైనో ఏ టైగర్ రిజర్వ్లో ఉందని అడిగారంట. సో దుధ్వా టైగర్ రిజర్వ్కి సంబంధించి అక్కడ ఉన్న ఆ రైనో పెరగడం వలన సో మొత్తం సంఖ్య 51 చేరింది అని అన్నారు. ఇది కాకుండా కజిరంగా నేషనల్ పార్క్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడిగానని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా ఐడియా అయితే లేదు. తర్వాత కెమిస్ట్రీలో న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడిగారు. సో 94 అనమాట. మొత్తం ఎంత 94. సో అర్బన్ పాపులేషన్ ఎంత చెప్పాను 31.16 అనమాట. ఓకేనా. 31.16. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి
ఈయన జమ్మూ కాశ్మీర్లో రాజు అనమాట, మహారాజా హరిసింగ్, ఫేమస్ కింగ్ జమ్మూ కాశ్మీర్. ఈయన పేరు మీద జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటే జమ్మూ కాశ్మీర్లో అవార్డు ఇస్తూ ఉంటారు. సో మహారాజా హరిసింగ్ అనే అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు. మనోజ్ సిన్హా అనమాట. మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా వర్క్ చేశారనమాట ఆయన. సో మనోజ్ సిన్హా, ఈయనకి మహారాజా హరిసింగ్ అవార్డు అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా సో 10th జూన్ షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో 11th రోజున అడిగిన క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. సో అందరూ వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.